మన శరీరానికి పని ఉంది, భౌతికానికి. త్రికరణ శుద్ధిగా ఉండండి అంటే పని లేకుండా కూర్చోవడం, ఆరామ్స్. ఇలా ఉన్నా ఎక్కడికి పోయిద్ది అనుకోండి, అలవాటు అయిపోయాము. కానీ ప్రయత్నం చేయాలి. రోజుకి 3 సార్లు కనుక త్రికరణ శుద్ధిగా ఉంటే వారు కోరుకున్నాయని జరుగుతుంది. రోజుకి 3 సార్లు. 3 సార్లు ఎంతసేపు అనేది వాళ్ళ ఇష్టం. బ్రహ్మానందం గారు అడవిరాజు అక్కడికి వాళ్ళ ఆయన తీసుకొచ్చింది. మా ఆయనకి పొట్ట తగ్గట్లేదు, చూడు దొర అంటది. అంటే అరే రోజుకు 3 సార్లు తలకాయ ఊపరా అంటాడు, తగ్గిపోతాం అంటాడు. అంటే ఎప్పుడెప్పుడు ఊపలు దొర అంటాడు. పొద్దున్నే నేను ఆవిడ పెట్టేటప్పుడు అను, మధ్యాహ్నం పెట్టేటప్పుడు అను, రాత్రి పెట్టేటప్పుడు అను, తగ్గిపోతాం అంటాడు. రోజుకి 3 సార్లు త్రికరణ శుద్ధి ఉంటే చాలు. టైం చెప్పలా టైం కూడా ఉండదు. ఇప్పుడు ఒక ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు, అర్ధగంట పట్టిద్ది, గంట పట్టిద్ది. ఒక ఆయన నిద్రపోవడానికి కాళ్ళు ఆడేసుకుని అటుపోట్లాడి ఇటుపోట్లాడి కిలకలా కొట్టుకుని మెలకలు తిరిగి పడుకుంటాడు. ఒక ఆయన పడుకోగానే కట్టిలా నిద్రపోతాడు. ఈ టైం ఏం చెప్తాను. రోజుకి 3 సార్లు త్రికరణ శుద్ధిగా ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఎప్పుడెప్పుడు చెప్పండి. నిద్రపోయినప్పుడు ఉంటాం కదా, అది కాదా అని అంటున్నారు. మలినాల విసర్జక క్రియ జరిగేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఉండాలి. నంబర్ 1, మలినాలు విసర్జించేటప్పుడు అంటే బాత్రూంలో తిరిగి పోషకాల యొక్క నింపుదల జరిగేటప్పుడు త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఎప్పుడు? అంటే రోజుకి ఒకసారి తింటే సరిపోతుంది. యోగ స్థితికి, భోగ స్థితికి 4-5 సార్లు తిన్నా కానీ ఇంకా ఉంటే బాగుండదు, బాగుంటుంది వచ్చింది. రోగ స్థితికి అయితే అన్లిమిటెడ్. రోగం ఉన్నవాడు ఒకసారి తినవాకండి, అది కొంచెం కొంచెం తినండి అంటున్నారు. ఓకేనా? అట్లా 2వ సారి అయిపోయింది. 3వ సారి ఎప్పుడు? 1 విసర్జక, 2 లోపలికి పంపించేటప్పుడు, 3 ఇది టీచింగ్ చెప్పా, మర్చిపోయారు. నిద్ర దేనికి? శరీరానికా మనసుకా? టీచింగ్ చెప్పా, మర్చిపోవాలి. నిద్ర దేనికి? నిద్ర అనేది శరీరం పోతుందా, మనసు పోతుందా? శరీరం నిద్రపోతే గుండె అయిపోయింది, ప్రాణం పోయింది. గుండె అమ్మ లోపల నుంచి వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూటీ పోతుంది. ఎక్కడ నాగిందా? ఒక్క తుమ్మినప్పుడు మాత్రం ఆగింది, మనం స్టార్ట్ అయింది. నిరంతరాయంగా పనిచేస్తేనే, నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టుకుని ఖచ్చితంగా ఉంటేనే మనిషి బ్రతికున్నాడు. అంటే శరీరం నిద్రపోవట్లేదు. చెప్పాను టీచింగ్లో, గుర్తుందమ్మా? ఏమో ఉన్నట్టుగా ఉంది. సరే గుర్తు చేస్తామండి. మనసు నిద్రపోతుందా? అసలు అది పొరపాటు కూడా పోదు. ఎందుకంటే అది 24/7 ఆన్ డ్యూటీ, కనెక్ట్ అయ్యి ఉంటుంది. అది నిద్రపోతుంది. నిద్రపోయేది ఏది మరి? రాత్రి నిద్రపోయారా? కిరణ్ నిద్రపోయావా రాత్రి? ఏది నిద్రపోయింది? ఇదా ఇదా? చెప్పండి వెంకటేశ్వరం గారు, ఏది నిద్రపోయింది?
పుట్టిన కాలేజీ నిద్రపోతున్నారు ఇప్పుడు ఏది పోయిందో తెలియదు. ఇది ఏమన్నా ధర్మమా? సరే సీనియర్ ఓం శాంతి గారు చెప్తారు, చెప్పండి. నిద్రపోయారా లేదు రాత్రి? ఏది పోయింది? టీచింగ్లో అది కూడా చెప్పారు. నిద్రపోయేది భావం, జస్ట్ ఫీలింగ్. చెప్పారు. మనిషి ఏర్పరుచుకున్న భావం నిద్రపోతుంది. భారతదేశంలో ఉన్న మనము ఇప్పుడు టైం ఎంత 11 ఇంచుమించు 12 అవుతుంది. మనకి ఇదే టైము పిఎం, అంటే డేలో ఉన్నాం, పగలు. అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నిద్రపోతున్నారు. అక్కడ వాళ్ళు రాత్రి అనే భావన ఉన్నారు, ఇక్కడ మనం పగలనే భావన ఉన్నాము. నిద్రపోతుంది ఏది? జస్ట్ ఫీలింగ్. ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఎన్ని గంటలు నిద్రపోవాలి? మ్యాక్స్ టు 7 to 8 hours. ఇది భావమే. మనిషి ఏర్పరుచుకున్న భావాలు ఈ రోజున జరుగుతుంది మొత్తం. 100 సంవత్సరాల క్రితం కనకదుర్గమ్మ గుడి ఉందా? 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 మనం అంటే లేకపోతే- చిన్న చిన్న ఇది ఉంది. అంటే మనం లేవనుకోండి కానీ చెప్తా ఉండేవాళ్ళు 200 సంవత్సరాల క్రితం. దాని గురించి కూడా వినాలి. కానీ ఈ రోజున మన భావంలో అమ్మవారి గుడి అద్భుతం. ఒక 1000 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి ప్రస్థానం లేదు. ఈ రోజున ఇసుకేస్తే రానంత జనం. ఒక 100 సంవత్సరాల క్రితం వీధికి ఒక చర్చి, అనేక రకాల దేవాలయాలు లేవు. ఈ రోజున భావాలు పెరిగే కొద్దీ మనిషి తన మనుగడకి పదులు పెట్టుకున్నాడు. తన భావం పెరిగే కొద్దీ మార్పులు చేర్పులు చేసుకుని ఒక చీర రవిక ఉన్నటువంటి స్థితి కాస్త ఎలా మారిపోయింది? ఈ మోడలు, ఇక్కడ ఒక బెంచం, ఇక్కడ ఒక బెంచం, రకరకాల బెంచాలు, మోడిఫికేషన్. మన భావానికి సంతృప్తినివ్వాలి. భావాల రాణింపు. ఇంతకుముందు ఒక నెట్టాడి ఒక ఇల్లు ఉండేది, దానిలో 10 మంది అయినా ఉండేవాళ్ళు. ఈ రోజున నాకు బెడ్రూమ్ సపరేట్ కావాలి. భావాలు మారిపోయాయి. మనిషి ఏర్పరచుకున్న భావం తనకి ఈ రోజున గురువైంది. భావన గురువై. గురువు ఎవరు? ఫీలింగ్. భావానికి మనిషి బానిసయ్యాడు. బానిసైన మనిషికి మనశ్శాంతి బలైపోయింది. ఆహారానికి, కూల్ డ్రింక్కి, మెడిసిన్కి, దేవాలయానికి, వ్యాపారానికి, అలంకరణకి, భక్తికి, ప్రతిదానికి ఏమయ్యారు? అలవాటయ్యారు. అలవాటైన మనిషికి అలవాటు కాస్త ఏమైంది? బానిసగా మార్చింది. బానిసత్వం నుంచి బయటకు వస్తారా? వరన్న అనుకుంటాం మనం. మీ అమ్మగారు వాళ్ళకి వరన్నం తెలియదు, తెలుసా? తక్కువ. స్వామి వరన్నం బాగా పూర్తి తెలుసా మీకు చిన్నప్పటి నుంచి? అవునా? దాన్ని రాజభోజనం అంటారు. బియ్యాన్ని రాజభోజనం అంటారు. మామూలుగా జొన్నలు,
మొక్కజొన్నలు, అంతకుముందు ఇవి వచ్చేది ఏదంటే వెదురు బియ్యం తినేవాళ్ళు. ఈ పొలాల పైన మట్టి ఓండ్రు ఉంటుంది, ఎలా అంటే గీత పడుతుంది. ఆ ఓండ్రు పైన అలా తీసుకుని దాన్ని తినేసేవాళ్ళు. రాజరికంలో తినేటువంటి ఆహారం ఈరోజు అందరికి వచ్చింది. రామారావు గారి సమయం వచ్చిన తర్వాత కిలో 2 రూపాయలు తిన్నాక దరిదాపు అందరికి స్ప్రెడ్ అయిపోయింది. అంతకుముందు కూడా కష్టం. కొన్ని ఫ్యామిలీస్కి బియ్యం తెలియదు, ఈరోజుకి చాలా ఫ్యామిలీస్ తెలియదు. ఏజెన్సీలో అరికలు, సామలు, కూరలు, ఓదలు అలాంటివి తింటూ ఉంటారు. బియ్యం తెలియదు. రేషన్ సప్లై ఉంటే వెళ్తుంది, ఇదంటే లేదు. సరే, అది వదిలేద్దాము. అలవాటు దైవం, అలవాటు గురువు, అలవాటు బలం, అలవాటు బలహీనం. ఈ రోజున గురువు మనకి ప్రత్యక్షమయ్యేటువంటి విషయం ఇంపార్టెంట్ అలవాట్లో కనిపిస్తాడు. మన అలవాటు మనకి గురువు మైనస్ సర్ప్లస్. చెడు అలవాటు, మంచి అలవాటు, ఇవి రెండు నేర్పించేది ఎవరు? గురువు. అంటే ఎవరో ఒకరు చూసి నేర్చుకున్నాము, ఏమంటారు, వాడిని చూసి పాడైపోయాడు అంటారు. అంటే వాడు ఏమయ్యేటికి, వీడికి ఏమయ్యాడు? గురువు అయ్యాడు. నేర్చుకున్నాడు. ఎప్పుడు లేని కొత్త అలవాటు చేస్తున్నావు ఏంటని పిల్లలు అంటాం మనం. స్కూల్లో ఎవరు చూసి నేర్చుకున్నాము మాట్లాడము, ఎవరు చూసి స్టైల్ పోతున్నాము అంటాము. అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. ఆ ఇమిటేషన్ ఎవరిని చూసారో వాళ్ళు వీళ్ళకి ఏమయ్యారు? గురువు అయ్యారు. అలవాటుకి ప్రాముఖ్యత, ప్రథమ సూత్రధారి గురువు. గురువు ద్వారా జీవితాన్ని గొప్పగా మార్చుకోవచ్చు, గురువు ద్వారా జీవితాన్ని వినాశనం చేసుకోవచ్చు. ఇందులో నుంచి వచ్చింది సద్గురువు. సద్గురువు మీద మనం ఎవరిని కనెక్ట్ అవుతాం? వెళ్ళి సాయిబాబాను, షిరిడి సాయిబాబాని కనెక్ట్ అవుతాం. సద్గురాచారణ చేసేవారు ఒక్కరే ఉన్నారా మన ఇండియాలో? చాలా మంది ఉన్నారు. సద్గురాచారణ స్వామి, సద్గురు ఆచరణ చేసేవాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళైనా? ప్రవీణ్ గారు ఉంటారా? సద్గురు చూపించిన మార్గం ఏంటి? ఆయన ఒక ఫకీరు, ఓ జోలే, ఓ అంగీ తప్ప తన దగ్గర మిగిలించుకున్నది ఏమీ లేదు. మరి సద్గురు ఆచారణ అంటే ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఎలా ఉండాలి? అలాగే ఉండాలి. మరి అలాగే ఉంటే పోతారు ఎవరన్నా? పోగానే జోలే ప్రాప్తి వస్తూ అన్నాడు వరకు సాయిబాబా. వెంకటేశ్వరమ్మ గారు సాయిబాబా ఊరికి వెళ్ళి దండం పెట్టగానే జోలే ప్రాప్తి వస్తుంటే పోతారా గట్టు? మేము వచ్చింది ఏదో కాస్త పచ్చగా కలకడాలని వస్తే ఈ నేను జోలిస్తానంటాడు. జోలే సత్తగినిచ్చి పో అంటే ఎవరైనా పోతారా? మరి ఆ గురు ఆచరణ, గురు యొక్క గురాభ్యాసం మొత్తం చెప్పింది ఏమిటి? నిరాడంబరత, త్రికరణ శుద్ధి, షట్చక్రాల యొక్క మమేకత్వపు వెలుగు. గురువు నేర్పింది అది, దైవంలో ఉంది అది. గురువు దైవం ఒకటయ్యారంటే కారణం ఏంటంటే గురువు ట్రాక్లో తీసుకెళ్ళి, మార్గంలో తీసుకెళ్ళి, ఆ మార్గంలో ఉన్నటువంటి కొసాకర్లో ఉన్న మన అచీవ్మెంట్, మన లాస్ట్ ఫైనల్ స్టేజ్ ఉందో అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్తాడు. అక్కడ ఉన్నది ఏంటి? అదే నిరాడంబరత. మనమే నేర్చుకున్నాము. అక్కడికి వెళ్ళి మేము పొందింది ఏంటి? ఏమొచ్చింది మాకు? ఏమొచ్చింది? ఏమనుకున్నది వచ్చిందా? నేను ఇంతకాలం నుంచి చెప్తున్నాను విశ్వం గురించి నాకు వచ్చింది ఏంటి? పోసానికి ఇష్టం లేదు, జైల్లో కూర్చుంటాడు.
అక్కడికి కోట శ్రీనివాసరావు అవుతాడు.